వెల్కమ్ టు కాంతిస్ కార్నర్. ఈరోజు వెజిటబుల్ ఉప్మా ఎలా చేసుకోవాలో చెప్తాను, ఆంధ్ర స్టైల్. లాస్ట్ టైం నేను చూపించింది పెళ్ళిళ్ళలో చేసే ఉప్మా. ఇదేంటంటే జనరల్గా రెస్టారెంట్స్లో కానీ ఇంట్లో కానీ చేసుకుంటారు, చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. దీనికి ఏంటంటే ఒక కడాయిలోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేయించేసుకోండి. దొరగా వేగిన తర్వాత కొంచెం ఎండుమిర్చి, కొద్దిగా సన్నగా తరిగిన అల్లం, తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు వేసి కొంచెం దోరగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత దానికి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి ఉల్లిపాయ మగ్గడానికి. ఇది కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట. ఈ లోపల ఏంటంటే కొద్దిగా ఒక హాఫ్ బంగాళదుంప, హాఫ్ క్యారెట్, కొంచెం గ్రీన్ పీసు నేను మైక్రోవేవ్లో ఉడికించేసి పెట్టేసుకున్నాను పక్కన. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉల్లిపాయ వేగిపోయింది కదా, ఒక 2 టమాటోస్ సన్నగా కట్ చేసేసి దీనికి యాడ్ చేసేస్తాము. యాడ్ చేసి మూత పెట్టి ఇది కొంచెం ముషిగా అయ్యేంత వరకు ఈ టమాటాని ఉడికించుకుంటాం అనమాట. ఉడికించుకున్న తర్వాత అప్పుడు బాగా మనకి మెత్తబడిపోయిన దాని తర్వాత ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేస్తాము. ఉప్పు వేసేసి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసేసుకుంటాం. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేనేంటంటే 1 ఉప్మా రవ్వకి 3.5 వాటరు కెటిల్లో బాయిల్ చేసేసి ఆల్రెడీ దాన్ని యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నూక వేసి చాలా ఫాస్ట్గా స్టిచ్ చేసి కలిపేసుకోవాలి. ఈ నూకని మాత్రం ఏంటంటే నేను ఫస్టే డ్రై రోస్ట్ చేసుకున్నాను చాలా బాగా. ఇది నూకని బాగా డ్రై రోస్ట్ చేసుకోకపోతే మాత్రం మీకు ఉప్మా ఉండలు కట్టేస్తుంది. ఓకే, సో ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఉప్మా ఉడికించుకున్న తర్వాత నేను ఆల్రెడీ జీడిపప్పు నేతిలో వేయించి పెట్టుకున్నాను, అది వేసేసి ఉప్మా అంతా కలిపేసి మూత పెట్టేసుకుని సాంబార్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.